వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి మీద నిన్న అటాక్ చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఒక వివాహానికి అటెండ్ అయ్యి తిరిగి వస్తున్న క్రమంలో చింతమనేని ప్రభాకర్ గారి మీద అటాక్ చేశారు. అరే నాయన, మీ అందరికి ఒక విషయాన్ని గుర్తు చేయబోతున్నా. కూటమి ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు ఓట్లేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజా తీర్పే అంతిమ తీర్పు, అది గుర్తుపెట్టుకోండి. అందులో భాగంగానే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. ఈ రోజున మళ్ళీ చింతమనేని ప్రభాకర్ గారిని అధికారంలో తెచ్చుకున్నారు. చింతమనేని ప్రభాకర్ గారి పరిపాలన ఎలా ఉంటుందో మన అందరూ తెలుసు. అలాంటి చింతమనేని ప్రభాకర్ గారి యొక్క పరిపాలన చూసి అనేక మంది ఆయనకి అభిమానులు అయిపోయారు. ముఖ్యంగా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఆయనకి అభిమానులు ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ గారి కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు కూడా ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. ప్రభాకర్ గారికి చిన్న గీత పడిందనే విషయం తెలిసిన క్షణాల్లో కార్యకర్తలు ఏం చేస్తారో మీ ఊహకే వదిలేస్తున్నా. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే రాజకీయాన్ని రాజకీయాలతోనే ఎదుర్కోవాలా. ఒక వ్యక్తి మంచి చేస్తున్నాడంటే ప్రజలకి చెప్పాల్సిన పని లేదు, ఆయన ఉండే విధానం బట్టి తెలిసిపోద్ది. ప్రభాకర్ గారు అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. అప్పుడు సాయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి మీద ఇంత నీచాతి నీచంగా పాల్పడతారంటారు. ఏ మనుషులురా మీరు? వాస్తవాలు తెలుసుకోవాలి కదా. ఈ రోజున చింతమనేని ప్రభాకర్ గారిని రాజకీయాలతో ఎదుర్కోలేని దమ్ము లేక మీరు ఇలా అత్యాత్రాలు పాల్పడతా ఉన్నారు. ఆయన చేసే మంచి పనులకి పేరు ఎక్కడొచ్చా, పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి తట్టుకోలేక మీరు చేసే అరాచకాలు ఇవి. ఈ రోజున చింతమనేని ప్రభాకర్ గారు పరిపాలన ఒకసారి చూడండి. చింతమనేని ప్రభాకర్ గారు అనినిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉంటారు. ప్రతి గ్రామంలోకి వెళ్తారు. ఆ గ్రామంలో సమస్యలు తెలుసుకుంటారు. ఆ గ్రామ సమస్యలు తీర్చే విధంగా అక్కడికక్కడ అధికారులు నియమించే స్పాట్ల సమస్యలు తీరుస్తారు. ఇలాంటి రాజకీయ నాయకుడు మనకు లేడేంట్రా బాబు అని చెప్పి కొంతమంది కొన్ని నియోజకవర్గాల్లో గగ్గోలు పెడతా ఉన్నారు. అలాంటి నాయకుడు ఈ రోజున మన నియోజకవర్గంలో ఉండటం మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఈరోజు చింతమనేని ప్రభాకర్ గారు చేస్తున్న పరిపాలన చూసి ఏడవలేక మీరు ఇలా దౌర్జన్యాలు చేస్తారా? మీరు ఒకసారి ఆయన చేసినటువంటి మంచి పనులే ఆయన యొక్క ప్రాణాన్ని నిలబెడతా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని అటాకులు చేస్తా ఉన్నా, మీరు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, మేము పార్టీకి గౌరవించి మేము కనీసం నోరు ఎత్తకుండా ప్రశాంతంగా కూర్చున్నాను. కాస్త ఆలోచించండి. ఈ రోజున ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చినా ఎందుకు బుద్ధి రావట్లేదు అర్థం కావట్లేదు. గతంలో మీకు 150, 160 సీట్లు ఇచ్చినప్పుడు మీరు ప్రజలకు ఏం చేయగలిగారు? ప్రజలకు ఏం చేశారని అన్యాయాలు, దౌర్జన్యాలు, అరాచకాలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం అన్యాయాలు, అరాచకాలు, దౌర్జన్యాలు చేస్తూ రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా చేసి పడేశారు. ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మనకు కావాల్సిన నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మనకి మంచి ప్రభుత్వం వచ్చింది, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. మనకు కావాల్సిన పనులన్నీ ఒక్కటొక్కడిగా చేయించుకోవడం మానేసి దౌర్జన్యాలు చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది మీకు? అంటే ఇటే పక్కన ఉన్న చేతులు ముడుచుకుని కూర్చున్నారని మీరు రెచ్చిపోతారా? అంటే ఇటు ఏమీ చేయలేరు, మీరేం తన్నించుకుంటాం కానీ సిద్ధంగా ఉన్నారనుకున్నారేంటి? పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకి లోబడి జీవిస్తున్నాం ఇక్కడ అందరం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏదైతే మాట మాట్లాడారో, కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళు దౌర్జన్యాలు చేశారని మీరు దౌర్జన్యాలు చేయొద్దు, వాళ్ళు అరాచక పాలన చేశారని మీరు అరాచక పరిపాలన చేయొద్దు, వాళ్ళు దొంగ దెబ్బలు తీశారని మీరు దొంగ దెబ్బలు తీయొద్దు. చట్టం అందరికీ సమానమే, అందరిని చట్టపరంగా శిక్షిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు ఎవరు దౌర్జన్యాలకు పాల్పడొద్దంటూ ఆనాడు పెద్ద ఆయన గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట చెప్పారో ఆ మాట బట్టి ఈ రోజున ప్రతి కార్యకర్త సైలెంట్గా ఉన్నాడు. అది మేము పార్టీకి ఇస్తున్నటువంటి అభిమానం, ఆ పార్టీ పట్ల మాకున్నటువంటి గౌరవం. ఆ గౌరవ మర్యాదలతో మేము పెద్ద అయిన మాట మేము గౌరవించి ఆ మాట కట్టుబడి ఉన్నాం కాబట్టి ఈ రోజు మీరు ఎన్ని దౌర్జన్యాలు చేస్తున్నా మేము ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. లేదంటే టీడీపీ కార్యకర్తలు ఇలా సైలెంట్గా ఉండేది. మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, అన్ని అరాచకాలు చేసినా అలా ఊపు పడుతున్నాం అంటే ఎందుకు కారణం ఉంది? కంగారు పడొద్దు. పెద్ద ఆయనకు మన మాట ఇచ్చాం, పెద్ద ఆయన వేట్ల జోలికి వెళ్ళొద్దన్నాడని చెప్పి ఆ ఒక్క మాట కోసం ఈ రోజు నా ప్రతి కార్యకర్తలు చేతులు ముడుచుకుని కూర్చున్నారు. అంటే ఇక్కడ చింతమనేని ప్రభాకర్ గారి విషయానికి వస్తే మీరు ఎన్ని దౌర్జన్యాలు చేస్తున్నా ఎందుకు నోరు మెదపట్లేదంటే, ఈ రోజు చూడండి చింతమనేని ప్రభాకర్ గారు కూడా ప్రెస్ మీట్ ఒకసారి చూడండి. అన్ని చట్టపరంగా చేద్దాం, ఏమొద్దు, కార్యకర్తలు అధైర్యపడొద్దు, నేను బాగానే ఉన్నానని చెప్పి ఆయన భరోసా ఇవ్వబట్టే ఆయారు తప్ప లేదంటే విషయం వేరేలా ఉండేది. ఏదైనా విషయాలు ఉంటే రాజకీయ కోణంలో ఎదుర్కోండి. నీకేమైనా సమస్య కనపడింది అనుకో, ఆ సమస్యను వేలెత్తి చూపు. అయ్యా ఎమ్మెల్యే గారు మాకు ఈ పని చేస్తున్నారు, ఎందుకు చేయలేదు? అయ్యా మాకు ఇది ఉంది, ఈ యొక్క సమస్యను ఎప్పుడు తీరుస్తారని చెప్పి రాజకీయ కోణంలో ప్రశ్నించు. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి భావ ప్రకటన హక్కు, ఆ హక్కును ఉపయోగించుకొని ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం,
మనకు కావాల్సిన పనులు చేయించుకోవాలని చెప్పి ఆ హక్కును ఉపయోగించి పోరాడు. శబాష్ అంటారు నీ అనమలు తిరిగి. అంతే తప్ప నేను దౌర్జన్యాలు చేస్తా, రాళ్ళు ఇచ్చుకొని కొట్టేస్తా, దేని పడితే దాన్ని ఇచ్చుకుని మీ అంతేంటో తెలుస్తానంటే ఎవడు ఊరుకుంటాడు? గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి అరాచక పరిపాలన చూసే కదా ఈ రోజు మీరు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పటికి మేము అధికారంలో ఉన్నట్టు ఫీల్ అయిపోతే ఎలాగా? ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇలా కక్ష సాధింపు రాజకీయాలు పోకూడదు. 5 సంవత్సరాలు ప్రజలు మనల్ని భరించారు. ఈ రోజున వాళ్ళకి నచ్చిన ప్రభుత్వం వాళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళ ప్రభుత్వం కూడా చూడనివ్వండి అని చెప్పి ప్రశాంతంగా ఉండడం మానేసి విస్తృత స్థాయిలో దౌర్జన్యాలు అరాచకాలు చేస్తామంటే ఎవరు ఊరుకుంటారు? ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే ఇలా దౌర్జన్యాలకు అరాచకాలు పాల్పడుతున్నారో ఖచ్చితంగా అందరూ చట్టపరంగా శిక్షిస్తారు. ప్రభాకర్ గారికి ఏం కాలేదు, అంతా బాగానే ఉంది. కార్యకర్తలు కాస్త ధైర్యంగా ఉండండి. మీరు కూడా ఎటువంటి కక్ష సాధింపు రాజకీయాలు పోవద్దు. మన నాయకుడు మనకు అండగా ఉన్నాడు. అంతేకాకుండా టీడీపీ పార్టీ కూడా మనకు అండగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి దౌర్జన్యం పాల్పడిన ఎవరిని ఉపేక్షించరు. అందరూ ఆందోళన చెందొద్దు. ఈరోజు కొట్లూరు పంచాయతీ సీతారాంపురంలో పద్మావతి కళ్యాణ మండపానికి మ్యారేజ్కి వెళ్ళాము. అక్కడ గుడివేడ ఎమ్మెల్యే గారు, అమలాపురం ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వివాహానికి హాజరవడం జరిగింది. వివాహం చూసుకుని నేను బయటకు వస్తే నా కారు బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మా కారు ఎదురుగా అడ్డంగా పెట్టి గొడవని ప్రేరేపించి ఆ గొడవ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఇవి ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విషయాలు ఏవి కూడా ఎదరికెళ్ళవు. ఇదేమీ కళ్ళు లేని ప్రభుత్వం కాదు, చూస్తూ ఊరుకునేటువంటి ప్రభుత్వం కూడా కాదు. ఈ విషయాలన్నింటినీ కూడా వచ్చిన తర్వాత ఏం జరిగిందో అదంతా కూడా మా గన్మెన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నాను. నేను నాతో పాటు 5 వ్యక్తులు మేము ట్రావెల్ చేస్తున్నాం. వాళ్ళు ఒక 25 మందిని తీసుకొని వచ్చి ఏదో కింద పడ్డ మేమే నీకేమో అనిపించుకోవడం కోసం కృత్రిమంగా ఆలోచనలు చేస్తున్నారు. ఎవడి ఆలోచనల్ని వాడిని గోతులో పెడతాయి. ఇది చెప్తున్నాం, మీకు హెచ్చరిక అనుకుంటారు, లేకపోతే మీ పద్ధతిలో మీరు ఉండమని చెప్తున్నాం అనుకుంటున్నారో మీరు అనుకోండి. మేము తెలుసుకుంటే మీరు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క ఊర్లో కూడా మిమ్మల్ని తిరగనియమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రజలు మీకు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానాన్ని మీరు పదవి ఉండాలి. ఆ స్థానాన్ని కాదనుకుని మీరేదో భయభ్రాంతులకు గురిపెట్టి ఏదో 10 కార్లు వేసుకుని ఒక కాన్వాయ్ లాగా మేమేదో ఎక్కడ ఎవరినో పోయినా భయపెట్టగలమని కనుక మీరు ప్రయత్నం చేస్తే చట్టం చూస్తూ ఊరుకుండదు, ఈ ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతా కూడా పోలీసు వారికి తెలియపరిచాం, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీనిలో వచ్చినటువంటి నాయకులు కానీ, మా మండల పార్టీ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, సమన్వయ కమిటీ మెంబర్స్ మీరంతా కూడా ఆవేశానికి లోను కావద్దు. చట్టాన్ని మీరు ఎవరో కూడా చేతిలో తీసుకుంటానికి వీలు లేదు.